హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బిఎంసి ఎయిర్ ఫిల్టర్ అనిపిస్తుందా. బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఈరోజు మన క్లాసిక్ 350కి చేంజ్ చేస్తాను. బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఇదేంటంటే పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. ఇది నాకు ఇది అరౌండ్ 5600 పడింది. చూడండి ఒకసారి. అయితే బిఎంసి ఎయిర్ ఫిల్టర్ అనమాట, మేడ్ ఇన్ ఇటలీ. ఇది నేను థ్రాటిల్ అండ్ థంప్ అనే ఒక వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. నాకు అరౌండ్ 5600 రూపీస్తో పడింది. ఇదనమాట. సో దీని లోపల మనకి ఫిల్టర్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, సో ఇదనమాట ఫిల్టర్. సో ఇది ఫిల్టర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, మన ఫిల్టర్ ఓపెన్ చేసి దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకున్నాం. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఇదన్నమాట ఎయిర్ ఫిల్టర్. ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇస్తే వస్తుంది. ఇది అనమాట. చూడండి, ఇదేమో పేపర్ ఫిల్టర్. ఇది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఈ పేపర్ ఫిల్టర్. ఇదేమో బిఎంసి ఎయిర్ ఫిల్టర్. ఇది కాటన్ అనమాట. చూడండి, దీనికి డిఫరెన్స్. ఇదేమో పేపర్. దీంట్లో ఏంటంటే ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ వస్తుంది బిఎంసితో. ఇది నార్మల్ పేపర్ ఫిల్టర్ అనమాట. ఇది బిఎంసి అనే కాదు, మనకి చాలా ఉన్నాయి. మీ K&N అలా ఉన్నాయి. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవచ్చు, బిఎంసి కానీ K&N కానీ. బిఎంసి ఏంటంటే మనకి కొంచెం అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. సో దానివల్ల మనం ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. ఇదేంటంటే రీయూజబుల్ అనమాట. ఇది రీయూజబుల్ కాదు. ఇదేమో పేపర్ ఫిల్టర్. ఇది రీయూజబుల్ కాదు. ఇది పొద్దాకలు డస్ట్ ఎక్కువ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఇది రీయూజబుల్ కాదు. ఇది రీయూజబుల్. ఇది డైరెక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇది రీయూజబుల్. జస్ట్ మన వాటర్తో బిఎంసి షాంపూ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనం ఇది వాష్ చేసుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ 2 days ఈ ఫిల్టర్ వాడుకొని నెక్స్ట్ ఇది వాడుకుంటే సరిపోతుంది అనమాట. మనకి అలా యూజ్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు సెట్ చేద్దాం. సెట్ చేసే ముందు మొత్తం క్లీన్ చేసుకోండి క్లాత్తో. ఇప్పుడు నేను ఆల్రెడీ క్లీన్ చేసేసాను మొత్తం, అందుకే డైరెక్ట్ ఫిట్ చేసేస్తున్నా. సో దీనికి ఇలా సెట్ చేసేసి దీనికి ఇలా ఈజీగా సెట్ అవుతుంది. ఇలా సెట్ చేయాలి.
మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, లైట్గా అలా. సో ఫిట్ చేసేసి నెక్స్ట్ దీన్ని చేసి అనమాట ఇలా సెట్ చేయడం. ఇంకా సో ఒక 50 to 60 కిలోమీటర్స్ వాడి ఎలా ఉందో రివ్యూ ఇస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.